వెల్దుర్తిలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో 3 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అందించిన ఘనత తమదేనని, మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే 5 సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, అయితడా? 5 ఏళ్ల దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. కారు లేదు. ఇంతకు ముందు 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి రిటైర్ ఎంపీ ఉండే. ఎప్పుడైనా వచ్చిందా మన ఊరికి? వెల్దుర్తికి ప్రభాకర్ రెడ్డి వచ్చిందా? 10 ఏళ్ళలో ఎప్పుడైనా చూసిరా? పద్మకతో హరీష్ రావు వచ్చిందా? మరి వస్తే హరీష్ రావుని అడుగురి. మళ్ళీ వస్తే హరీష్ రావు నీ సిద్దిపేటలో రోడ్లు గిట్లే ఉన్నాయో పోయిన అడుగురి. అడగాల ఆయనకు వచ్చే ముఖం లేదు, అందుకని వస్తలేడు. వస్తే మాత్రం అడుగురి. 10 ఏళ్ళు ఉన్న భూములు ఎత్తుకపోయి ధరని పెట్టని చెప్తున్నాడు. ఎవరికైనా గుంట 2 గుంటలు తక్కువ పడ్డాయి, జర సరిదిద్దుని పోతే ఇప్పుడు కారు మీద పోటీ చేస్తుండు కలెక్టర్. ఆయన ఉన్న భూములు రాసుకున్నాడు. ఆయన ఎవరికైనా 2 ఎకరాలు తక్కువ ఉందంటే అక్కడ కూర్చోబెట్టి ఆయన భూమి వేరే ఊరికి ఎక్కించిపోయిండు. మరి గసంతో కారు వేసిర్రు అనుకో, రేపు మీ భూములు ఉంటాయి, వెల్దుర్తిలో ఉంటాయి.